అమరావతి సచివాలయంలో ఏది కట్టినా సరే ఒక వింతగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ భవన నిర్మాణానికి జరుగుతున్నటువంటి ఖర్చు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది ఎవరికైనా సరే. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో మళ్ళీ 798 కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీ భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని పనులకు అనుమతిస్తూ ఆమోదం తెలిపింది. పరిపాలన అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఆ పాలవాగు పైన అప్రోచ్ బ్రిడ్జ్ కోసం అసెంబ్లీకి వెళ్లే చోట, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర పనుల కోసం, వాటన్నిటికీ కోసం, పార్కింగ్ రింగ్ ఇలాంటి పనుల కోసం 798 కోట్లు విడుదల చేయడానికి అనుమతించింది. అయితే ఇందులో 798 కోట్లతో మనం కలిపితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అసెంబ్లీ నిర్మాణానికే ఇప్పటి వరకు 1947 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 1947 కోట్లతో అసెంబ్లీ నిర్మాణం చేపడుతున్నారు అని అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి, అంటే ఒక చదరపు అడుగు నిర్మాణానికి అసెంబ్లీకి ఇప్పుడు 17,356 రూపాయలు చొప్పున అవుతుంది. బహుశా ఇది భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ భవనాన్ని కూడా ఇంత డబ్బులతో, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నిర్మాణానికి కూడా ఇంత ఖర్చు అవ్వలేదు ఎస్ఎఫ్టీకి. మరీ ముఖ్యంగా అసెంబ్లీలకైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి కూడా ఎస్ఎఫ్టీకి 17,356 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు పార్లమెంటునే 930 కోట్ల రూపాయలతో కడితే అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ సెక్రటేరియట్, ఇతర ఆఫీసులన్నిటికీ ఉపయోగపడేటువంటి భవనాలను 930 కోట్లతో ఖర్చు పెట్టి కడితే ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రాష్ట్రానికి 175 మంది శాసనసభ్యులు ప్రస్తుతం ఉన్నారు. భవిష్యత్తులో ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఈ శాసనసభలు మరొక 50% సీట్లు పెరిగితే అవి 263 వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు శాసన మండలికి సంబంధించి ప్రస్తుతం 58 మంది ఉన్నారు. ఒక మ్యాక్సిమం ఒక 100 వరకు ఉంటాయి. సో వీటితో పాటుగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, లైబ్రరీ ఇవన్నీ కలిపి చూస్తే ఈ భవనానికి 1947 కోట్లు ఇప్పటికే అయింది. ఇంకా ఇక్కడతో ఆగిపోయిందంటే అది కూడా లేదు. సో దేశంలో ఎక్కడా లేనంత ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవనాలకి ఎందుకు అవుతుందన్న ప్రశ్నకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.